హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బార్లీ గింజలండి చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలుసండి. సో, మళ్ళీ అందుకే మీకు వివరంగా చూపిస్తున్నాను. సో, ఈ పాలతోటి మనం ఈ బార్లీ పాలు మేకింగ్ అంటే ఒకరోజు ముందుగానే ప్రిపేర్ అయిపోవాలండి. అప్పటికప్పుడు అవ్వదండి ఇది. సో, ఏదైనా మనం అలవాటు చేసిన ప్రకారం సో, టేస్టీగా ఉండాలి. బార్లీ కొంచెం బాగా నానాలి, ఉబ్బాలి. తర్వాత చిక్కగా రావాలన్నా కొంచెం ఒకరోజు ముందు ప్రిపరేషన్ పెట్టుకొని మేము ఇవి తయారు చేస్తాము. సో, ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే బెల్లంతో యూజ్ చేస్తున్నానండి. అందువల్ల నేను ఈ బెల్లానికి ఎక్కువగా కస్టమర్లు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం బాటిల్స్ కానీ హాఫ్ లీటర్ కానీ లీటర్లు కానీ చిన్న బాటిల్స్లో కానీ సో పిల్లలకి ఇచ్చేటప్పుడు అండి రాగి ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఈ బార్లీ తాగాలంటే తాగరండి వైట్గా ఉంటే. సో ఈ బార్లీలో బాదం కానీ బార్లీలో పిస్తా కానీ బార్లీలో కటోర అట్లాగా ఏదో ఒకటి వాళ్ళ కలర్ చేంజ్ లాగా అనిపిస్తుంది. సో ఇది ఇలా తాగడం అలవాటు చేస్తారు. తర్వాత ఈ ఇప్పుడు ఫస్ట్ చూస్తుంది మీది రాగి మిల్క్, ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. మధ్యలో కటోర సుగంధ కటోర, తర్వాత ఈ బార్లీ పాలు. ఈ మూడు ఏమాత్రం టేస్ట్ సరిగ్గా లేకపోయినా నేను ఇప్పుడు ఆల్రెడీ ఆర్సీపీ చేస్తున్న ఈ డ్రింక్ ఏది ఉందో ఈ 3 కాంబినేషన్ తోటి నేను ఒక డ్రింక్ తయారు చేశాను కదా. ఇప్పుడు హ్యూజ్ అండి, చాలా మంది బాగా లైక్ చేశారు. ఒక్క నెగిటివ్ రాలేదు పాయింట్లో. సో సూపర్ టేస్ట్ అంటున్నారు, రివ్యూస్ బాగా ఇచ్చారు. సో విడివిడిగా ఉంటేనే ఇంత కంటెంట్ ఉన్న ఈ ఐటమ్స్ 3 కలిపి తాగి ఒక గ్లాసులో ఉంటే ఎంత కంటెంట్ ఉండాలండి. సో అందువల్లే కస్టమర్లు అందరూ బాగా లైక్ చేస్తున్నారు.